రాష్ట్రంలో బీసీలకు చట్టబద్ధ రక్షణ కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టానికి మెరుగులు దిద్దింది. ఇందులో భాగంగానే మంత్రి సవిత అధ్యక్షతన విజయవాడలో కీలక సమావేశం నిర్వహించారు. బీసీ చట్టం అమలుపై బలహీన వర్గాలందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. త్వరలోనే తుది నివేదికను జాతీయ బీసీ కమిషన్ కు అందజేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం మరి లీగల్ సెల్ వారితో కూడా మాట్లాడి ఏజీ గారితో కూడా ఒపీనియన్ తీసుకొని ఒక ముసాయిదా బిల్లు కూడా తయారు చేయబడిందన్న విషయం కూడా తెలియజేస్తూ, గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రులు అందరం కలిసి జీఓఎంలో కూడా పలుమార్లు చర్చించడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా బీసీ సంఘాలతోనూ బీసీ ప్రజాప్రతినిధులతోనూ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి బీసీ మంత్రులతోనూ మరి లా డిపార్ట్మెంటు మరి హోమ్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీలతోనూ శాసన మండలి సభ్యులతోనూ శాసనసభ మరి ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు ఒక మంచి చర్చ జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ముసాయిదా బిల్లు గురించి బీసీల రక్షణ కోసం ఏ విధంగా వారి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం అయిన విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇది బీసీ సంఘాలతో కూడా మరొకసారి చర్చించి జిల్లా వైజ్గా కూడా కూర్చొని చర్చించి మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా మరి లీగల్ సెల్ వారితో కూడా చర్చించి మరి ముసాయిదా బిల్లు దగ్గరలోనే అసెంబ్లీకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ గతంలో కూడా అన్న నందమూరి తారక రామారావు కాలం నుంచి కూడా బీసీలు అంటేనే తెలుగుదేశం అంటే బీసీలు హక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి బీసీల రక్షణ చట్టం అమలు పరచాలని గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా మంచి సూచనలు సలహాలు కూడా పెద్దలందరూ ఇవ్వటం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా దగ్గరలో మరి ఏదైతే వాళ్ళ సూచనలు మరి లా డిపార్ట్మెంట్కి మరి హోమ్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి ఏవి చేయగలమో అవి ఖచ్చితంగా మరి దగ్గరలోనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. అందుకే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నాను, 2019-14 చంద్రబాబు నాయకత్వంలో అన్నీ చేశాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధినిచ్చాం. కానీ ఆ రోజు గొడ్డల పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టలేకపోయాం కాబట్టే 2019లో నష్టపోయాం. ఈసారి ఆ ఛాన్స్ నీకివ్వం. నువ్వు చెప్పిన ప్రతి దానికి ఇది ఎవరో వింటారనో ఎవరో విని నమ్ముతారనే కాదు, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా చెప్పవలసిన బాధ్యత ఉంది. చెప్తున్నాం. ఈ రోజు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాడు. దేని గురించి? పొగాకు, FCV పొగాకు ధరలు పడిపోయాయి. NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడే దిగిరాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019-24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండే? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఈ రోజు వెళ్ళి మాట్లాడుతున్నాడు.